శైలేష్ కొన్ను మనతో చేశాడు పోరాటం. ఎనీవేస్, థర్డ్ ఇన్స్టాల్మెంట్ హిట్ ఫ్రాంచైజ్లో హిట్ ద థర్డ్ కేస్ గురించి మాట్లాడుకుందాం. లెట్స్ గో. స్టోరీ విషయానికి వస్తే అర్జున్ సర్కార్ హెచ్ఐటి విశాఖపట్నానికి న్యూ ఆఫీసర్ శ్రీనగర్ వెళ్తాడు ఒక బ్రూటల్ మర్డర్ కేసు గురించి. సేమ్ అలాంటిదే బీహార్లో జరుగుతుంది. సేమ్ అలానే ఇండియా మొత్తంగా జరుగుతూ ఉంటాయి. సో ఒక్కడు కాదు, గ్రూప్ అని అర్థం అవుద్ది. ఇది జస్ట్ ఒక మర్డర్ కాదు, ఒక సీరియల్ కిల్లింగ్ అని అర్థం అవుద్ది. సో ఎవరు ఆ గ్రూప్, ఎందుకు చేస్తున్నారు, వాళ్ళ మోటివ్ ఏంటి, మన హీరో పట్టుకున్నాడా, ఇదే కథ. ఫస్ట్ థింగ్ ఫస్ట్, మన ఇండస్ట్రీలో కాంపిటీషన్ జరుగుతుంది డైరెక్టర్స్ అందరికీ. బేసిక్గా ఫీమేల్ యాక్ట్రెస్కి ఎంత యూజ్లెస్ క్యారెక్టర్ ఇస్తారు అని. అంటే ఏంటంటే కథకి హీరోయిన్కి సంబంధం ఉండకూడదు, అస్సలు ఉండకూడదు. సో అలానే శ్రీనిధి కూడా లుక్స్ గుడ్ బట్ ఫర్ నథింగ్. తన క్యారెక్టర్ కట్ చేసేసినా సరే సినిమాకి ఇంచ్ ఎఫెక్ట్ ఏం పడదు. అలాంటప్పుడు ఎందుకు ఉంటుందో నాకు అర్థం కాదు, ఎందుకు ఇలా రాస్తారని. అంటే తన క్యారెక్టర్కి సినిమాకి సంబంధం లేదు అసలు. ఎడిట్లో తీసేయచ్చు ఈజీగా, బట్ ఉంటుంది. సినిమా గురించి మాట్లాడాలంటే ఫస్ట్ ఆఫ్ అలా అంతా ఒక పేస్లో ఉంటుంది అనమాట. కోపం అని చూపెడతారు మనకి. టీజర్లో ఎన్నిసార్లు హే 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 అని అరుస్తాడో అన్నిసార్లు సినిమాలో అనమాట. స్టార్టింగ్లోనే ఉంటుంది అది కూడా. దాని తర్వాత ఆ ఎలిమెంట్ని టచ్ చేయరు. శ్రీనగర్కి వెళ్ళినప్పుడు కొద్దిగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఆ సిటీకే అని, ఆ కొద్ది ఇన్వెస్టిగేషన్ అంతా. బట్ దాంతో మళ్ళీ అగైన్ నార్మల్, ఇంటర్వెల్ బ్యాంగ్ అంటూ ఏం ఉండదు, అలా ఎండ్ అవుద్ది. సెకండ్ హాఫ్ విషయానికి వస్తే అంతా ఒక క్లైమాక్స్ అనమాట. అంటే అంతా ఒక ఫైట్ బేసిక్గా. ఎండ్లో కొన్ని క్యామియోస్, డన్ మూవీ. హీరోకి క్రేజీ ఎలివేషన్స్ పడేది ఒక క్రేజీ యాస్ విలన్ ఉన్నప్పుడే. అసలు దీంట్లో అయితే విలన్కి క్యారెక్టరే ఉండదు అనమాట, వాడు ఉంటాడు అంతే. అలా ఏదో సమ్ ర్యాండమ్ యాస్ ఫ్రీడమ్ అని డైలాగులు చెప్తాడు, ఒక మోనోలాగ్ వదులుతాడు అనమాట. నాకైతే మైండ్ పోయింది, ఏంట్రా ఇది అన్నట్టు. బేసిక్గా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ అన్నారు. ఒక మర్డర్ జరుగుతుంది, వెరీ ఇంట్రెస్టింగ్గా జరుగుతుంది అనమాట. సేమ్ అలానే ఇండియా మొత్తం జరుగుతూ ఉంటే లైక్ ఏం జరుగుతుంది ఏంటి అన్నట్టు. సెటప్ గుడ్, ఓకే ఫైన్, బాగుంది. ఎవరు చేస్తున్నారు ఇదంతా అంటే గ్రూప్ అంతా, ఓకే ఫైన్, గ్రూప్ అంతా చేస్తుంది. ఎందుకు చేస్తున్నారంటే మోటివ్ ఏమి ఉండదు. మోటివ్ ఏంటి అంటే ఫ్రీడమ్ కావాలి. దేనికి రా ఫ్రీడమ్? వీళ్ళందరికీ చంపాలని ఉంది, చంపలేకపోతున్నారు. వీడు ఆ గ్రూప్ లీడర్ కూడా ఫ్రీడమ్ ఇచ్చాడా ఏంట్రా? సో వీళ్ళు ఇంత వీక్గా ఉన్నారు కాబట్టి హీరో ఎలివేట్ అవ్వడు అసలు, అఫ్ కోర్స్. సో ఎలివేషన్ సీన్స్ వచ్చినప్పుడు మనకి ఏంట్రా అన్నట్టు అనిపిస్తుంది. సో నువ్వు ఇక్కడే సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయలేదు, సో ఇక్కడేం అవ్వదు అనమాట మనకి. వీ డోంట్ ఫీల్ ఎనీథింగ్. అంతా ఒక బ్లాంక్గా ఉంటుంది. ఎక్కడ హై అనే మూమెంట్ అయితే ఎక్కడ లేదు. నరకడం చంపడం హై మూమెంట్ అయితే కొరియన్స్ ఇంకా బాగా చేస్తారు. సో నాకైతే మూవీ ఎక్కలేదు. నాని బాగా చేశాడు, నాని ఎప్పుడు బాగా చేస్తాడు. మిగతా అందరినీ ఎస్టాబ్లిష్ చేయలేదు, అవ్వరు కూడా. సో హిట్ 3 నన్ను 3 టైమ్స్ హిట్ చేసింది.